యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనము నుండి 2వ అధ్యాయము 25వ వచనం వరకు. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునిరి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నవే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని
దేవుని రాజ్యములో దేవుని రాజ్యం ప్రవేశింపలేడని ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరములుగా జన్మించినది శరీరమును, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. ఆత్మయు అయినది. మీరు మీరు క్రొత్తగా జన్మింపవలెనని క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆశ్చర్యపడవద్దు. గాలి గాలి తనకిష్టమైన చోటను విసురును. తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే గాని నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో, అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. నీకు తెలియదు. ఆత్మ మూలముగా ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడును జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనెను. అలాగే ఉన్నాడని అందుకు నికోదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడుగగా ఆయనను అడగగా యేసు ఇట్లనెను, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడువై ఉండి నీవు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరుగవా? వీటిని ఎరుగవా?